హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్. ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇది వెడ్నెస్డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా ఉదయాన్నే 5:15 అయితే అయిపోయిందనమాట టైము. ఇప్పుడే లేచేసాను అనమాట. ఇంకా నిన్న నైట్ అయితే బాగా వర్షం అయితే పడింది. అప్పుడు ఇంట్లో క్లాత్స్ డ్రైయింగ్ స్టాండ్ అయితే ఇంట్లో పెట్టేశాను అనమాట. బాల్కనీలో ఉంటుంది. చిన్న చిన్నవి పిల్లల టీ షర్ట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అయితే ఉంటుంది నా దగ్గర. అదైతే లోపల పెట్టేశాను. ఎందుకంటే బాగా అటు జల్లు కొడితే మొత్తం బట్టలన్నీ తడిసిపోతాయి కదా, అదైతే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడైతే తీసుకున్నాను అనమాట. ఇంకా అది తీసుకొచ్చేసి బట్టలు అయితే ఇంట్లో అయితే ఆరేసేసాను. అదైతే ఇంకా బయట పెట్టేసి ఇంక మొత్తం అయితే సర్దేశాను. ఇంకా వర్షాలు అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడంటే అప్పుడైతే పడుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా బట్టల స్టాండ్ అయితే బయట పెట్టేసి ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యాక కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు తర్వాత ఊడుద్దాంలే అని చెప్పేసి ఇంకా వాటర్ అవన్నీ వర్షానికి గాలికి పడింది. ఇంకా ఈరోజు ఊరెళ్ళే పని ఉందిలే అని చెప్పేసి ఫస్ట్ కుకింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. పిల్లలకి పెట్టి పంపించేస్తే ఇంకా తర్వాత ఊడ్చుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. నిన్న నైట్ అయితే గిన్నెలు అవన్నీ కడిగేసి పిల్లల బాక్సులు అవన్నీ కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేసుకున్నాను. అవన్నీ అక్కడైతే సెట్ చేసేస్తున్నాను. ఇంక ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టేసి పిల్లలకి మేము 8:30 కల్లా ఊరైతే స్టార్ట్ అవ్వాలన్నమాట. మళ్ళీ సాయంత్రానికి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి వచ్చేయాలి కాబట్టి త్వరగా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే రెండు కడాయి అవి అయితే స్టీల్వి అనమాట, స్టెయిన్లెస్ స్టీల్వి. అవి కొత్తగా అయితే తీసుకున్నాను. చాలా వెయిట్ ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టాలా అని చెక్ చేస్తున్నాను. వెయిట్ బాగున్నాయి. ప్రజెంట్ అయితే ఒక పక్కన పెట్టేద్దాంలే అని చెప్పేసి చాలా బాగున్నాయి అనమాట. ఇంతకు ముందర అన్నీ నాన్ స్టిక్ నేను ఎప్పుడో తీసుకున్నవి, అవన్నీ ఇప్పుడు వరకు అయితే వచ్చేసినాయి. ఇంకా చిన్నగా అవన్నీ తీసేద్దాంలే, స్టీల్ వాడదామని తీసుకొచ్చాము. చాలా బాగున్నాయి అనమాట స్టీల్వి, మాడట్లేదు కూడా. అన్నీ చాలా బాగుందన్నమాట కర్రీ. ఇంకా వంట చేయాలి కాబట్టి ఇంకా పప్పు వేద్దామని చెప్పేసి కుక్కర్ అయితే తీసాను అనమాట. ఇంకా కందిపప్పు, దోసకాయ పప్పు చేద్దాంలే అని చెప్పేసి ఇంకొక పక్కనేమో ఎగ్స్ కూడా బాయిల్ చేద్దామని ఒక గిన్నె అయితే తీసాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి పెడతాను. జిషికి అయితే బాక్స్ పంపిస్తాను. బాబేమో మధ్యాహ్నం మేము ఉండం కాబట్టి ఇంటికి రాలేడు. తను స్కూల్లోనే అక్కడే తినేమని చెప్పాము. జిషికి పప్పు అయితే గట్టిగా ఉంటుందిలే, కలిపి పెడతాను. సపరేట్గా పప్పు వేయను. తను ప్లేట్ పెట్టాలి, మళ్ళీ కలుపుకోవడం కుదరదు కదా అని చెప్పి కలిపి పెడతాను. కాబట్టి తనైతే పప్పు ఎందుకులే అని చెప్పేసి తనకైతే ఉల్లిపాయ కూర చేద్దాంలే, గుడ్డు బాయిల్ చేస్తున్నా కదా, ఒక గుడ్డు అయితే ఫ్రై చేసేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఎగ్స్ అయితే వేసాను. అందుకని ఇంకా ఉడకబెట్టేయాలి. పప్పు కూడా అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా పప్పు అయితే దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ పూరి అనమాట. పూరీలోకి బాబు పప్పే తింటాడు. ఏదైనా పప్పు, ఆకుకూర పప్పు అయినా కానీ, దోసకాయ కానీ, టమాటో కానీ ఏదైనా అలా పప్పు అయితే తింటాడు. పొటాటో కర్రీ తక్కువ అనమాట. ఏం చేశాను అన్న తను పప్పే చెప్తాడనమాట పూరీలోకి. సో అందుకని పప్పు వేసాను. జిషి ఏమో ఇంకా పూరీలోకి పప్పు అవేం తిందనమాట, ప్లెయిన్ పూరియే తింటుంది. ఓన్లీ చపాతీలోకి కూడా పొటాటో కర్రీ అవేం తింది. ఎగ్ పొట్టు అలాంటివి ఉంటేనే, పన్నీర్ కానీ అలాంటివి ఉంటే జిషి అయితే తినేస్తుంది. ఇంకా అందుకని ఎగ్స్ అయితే పెట్టేశాను. ఇంకా పప్పు కూడా అయితే నానేస్తున్నాను. ఇంకా అవన్నీ బాగా ఒక 15 మినిట్స్ అలా నానితే, ఇంకా బాగా నానిపోతే ఇంకా దోసకాయ అవన్నీ పెట్టేయచ్చులే అని చెప్పేసి కొద్దిసేపు సైడ్కి అయితే పెట్టేస్తాను. ఇంతలోకి నేనైతే హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని
ఇంకా హాట్ వాటర్ కూడా తీసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసామనుకోండి, పక్కన నానబెట్టి పెట్టుకుంటే అవి అయితే పక్కన అవుతూ ఉంటాయి చిన్నగా. 2 పొయ్యిలదే కదా బర్నరు, అందుకని చిన్నగా నిదానంగా 1 by 1 అయితే పెట్టుకుంటూ ఉంటాను లేట్ అవ్వకుండా. ఇంకా అక్కడైతే నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకొచ్చేసుకున్నాను, తెచ్చుకొని ఇంకా సాంగ్స్ అయితే పెడుతూ ఉన్నాను దేవుడివి. ఈరోజు వెడ్నెస్డే కదా, స్టార్టింగ్ వినాయకుడు సాంగ్ పెడదాంలే అని చెప్పి ఇంకా వాటర్ అయితే తీసుకుంటూ సాంగ్స్ అయితే పెట్టేసి కొద్దిసేపు అలా అయితే కూర్చుండిపోతాను. తాగుతూ ఒక 10 minutes అలా చూస్తూ వింటూ అలా కూర్చుంటాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా బాబుకి స్నాక్స్ అవి పెట్టేసి వాటర్ బాటిల్ కూడా వాటర్ అయితే పోసేసాను. ఇంకా ఇంతలోకి పిల్లలు అయితే లేచిపోయారు. ఇంకా తనకైతే పప్పు ఉడికితే ఇంకా పూరీలు అయితే వేసేసి తనకి ఇచ్చేస్తే ఇంకా తను 6:45 అలా అయితే వెళ్ళిపోతాడు తను బాబుకి. ఇంకా పాప అయితే ఇంకా 8 o'clockకి 8:30 కదా, తనకి ఇంకా డ్రాప్ చేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా తనకి బాక్స్ స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే బాండి కూడా పెట్టేశాను అనమాట, పూరీలు వేద్దామని చెప్పి. ఇంకా పూరీ ప్లేస్లో పూరీలు అయితే వత్తుకోవాలి. ఇంకా ఆ రోజు ఊరైతే వెళ్ళిపోయాము 8:30 కల్లా. పాపను కూడా స్కూల్లో వదిలేసి బాక్స్లు అవన్నీ షూట్ చేయలేదు. ఇంకా మాకే హడావుడి అయిపోయింది. ఇంకా బాత్ చేసి మేము ఫ్రెష్ అయిపోయి పాపను పంపించి జడలు వేసి అవన్నీ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను అక్కడి నుంచి అయితే వీడియో ఆ రోజు ఇంకేమీ షూట్ చేయలేదు. ఇంకా సాయంత్రం వచ్చేటప్పటికి 8:30కి వెళ్తే మేము 11కి అలా అయితే వెళ్ళిపోయామన్నమాట ఊరు. ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఊర్లో అక్కడే లంచ్ చేసేసి అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికే మాకు నైట్ అయితే ఇంకా ఈవినింగ్ మళ్ళీ 4:30, 5 o'clock కల్లా విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసాక మళ్ళీ ఇంకా పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చి బాగా అయితే ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టైంలో పప్పు అయితే ఉంది కదా, ఇంకా టమాటో దోసకాయ పప్పు అయితే చేసేసి వెళ్ళాను కదా. ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అయితే మాకైతే సరిపోయిందనమాట. ఇంకా మేమైతే అక్కడ ఊర్లోనే మాకైతే హెవీ అయిపోయింది, మేమేమి ఇంకా తినలేదు. ఇంకా పిల్లలకైతే పెట్టేశాము. ఇంకా వస్తూనే బయటే స్నాక్స్ అయితే తీసుకొచ్చాము, చిన్న పునుగులు అయితే తీసుకొచ్చాము. ఈవినింగ్ స్నాక్స్ కింద అవైతే తినేశారు. ఇంకా జిషి అయితే టైం అయిపోయింది కదా, జిషి అయితే ఇంక ఇక్కడ వాటర్ బాటిల్కి అయితే వాటర్ అయితే పోసేసుకుంటా ఉందన్నమాట. ఇంకా ఎప్పుడూ లేదు నాకైతే ఫుల్గా ఆ రోజు నైట్ అయితే ఇంకా అసలు ఏ వీడియో ఇంకా సాయంత్రం నుంచి ఏమీ షూట్ చేయలేదు. నిద్ర అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట. అప్పుడు ఇంకా నేనైతే అసలు 8:30కే నిద్రపోయాను ఆ రోజు. నాసారి ఎప్పుడైతే అందరు నిద్రపోయాక ఇంకా వాళ్ళంతా పడుకున్నాక 1 hour తర్వాత కానీ నేనైతే పడుకోను. ఇంకా ఆ రోజు నైట్ మాత్రం నాకు అసలు తెలియకుండా వాళ్ళకన్నా ఫస్ట్ ఇంకా పిల్లలు వాళ్ళే పెట్టేసుకుని తినేశారనమాట. నేనైతే నిద్రపోయాను అనమాట. ఎందుకో బాడీ అలా స్ట్రెయిన్ అయినట్లు అలా అనిపించింది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే వీడియో అనమాట. పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజే చేయాల్సింది, ఇంకా ఆ రోజు ఊరు వెళ్ళాం కదా అని చేయలేదు. ఇంకెక్కడ వచ్చేసి మరమరాలు ఉన్నాయి అన్నమాట. మరమరాలు ఇలా ఎప్పుడన్నా సాయంత్రం ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు తినొచ్చు కదా చక్కగా అని చెప్పి మరమరాలతో ఇలా అయితే చేస్తున్నాము.
వెనక మనకైతే బొరుగులు కనిపిస్తే ఉండలు కానీ ఉత్తి మరమరాలు అయితే తినేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడేమో బేకరీస్లో రకరకాలుగా ఇలా ఇంకా పల్లీలు అవన్నీ చేసి ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారు. ఒక 50 రూపీస్ 60 రూపీస్ అయితే ఉంటుందన్నమాట ప్యాకెట్. ఇంకా మేమైతే ఓన్లీ ప్లెయిన్ మరమరాలు తెచ్చుకొని నేనే అయితే తెచ్చినప్పుడల్లా ఇలాగ ఇంట్లో అయితే నేనే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అవన్నిటిని మంచిగా చిన్నగా మాడకుండా మరమరాలను అయితే బాగా తిప్పుకోవాలి. అడుగంటకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటా బాండీలో ఎక్కువ పోసుకుంటే అన్నీ సమానంగా ఫ్రై అవ్వవు కాబట్టి కొంచెం కొంచెంగా 2 సార్లుగా అయితే వేయించుకున్నాను. తర్వాత అవన్నీ ఒక దాంట్లో ఒక పెద్ద బౌల్లో పోసేసుకున్నాను వాటన్నిటిని. తర్వాత అయితే దీనికోసం పల్లీలను పుట్నాలు ఉంటాయి కదా, కొంచెం చిల్లీస్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసాను. కరివేపాకు కూడా వేసేసుకొని అవన్నీ అయితే కొంచెం వేగాలన్నమాట. మరీ మాడనివ్వకూడదు, టేస్ట్ మారిపోతుంది. కొంచెం వేయించేశాక కారం అవన్నీ వేసుకున్నాక కొంచెం ఏదైనా మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇలా ఓన్లీ కారం వరకే వేసుకున్నాను. ఇంకా అవన్నీ కొంచెం చిన్నులపాయలు కూడా 2 అయితే దంచేసి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మరమరాలు ఇందాక వేయించిన మరమరాలను కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం మొత్తం కలిపేలాగా అయితే కలిపేసుకున్నాను. అయితే అటు ఇటు వెళ్ళకూడదు, వెళ్ళిపోయామంటే ఊరికే మాడిపోతాయి. అందుకని దగ్గరుండే స్లోగానే వేయించుకుంటూ ఉండాలి. చాలా బాగుంటాయి. దీంట్లో ఈవినింగ్ ఏమైనా ఉల్లిపాయలు వేసుకొని తిన్నా కానీ మంచిగా ఉంటాయి అన్నమాట స్నాక్స్. ఊరిక ఖాళీగా ఉన్నప్పుడు వర్షాలప్పుడు కానీ అయితే 2 డేస్కి ఒకసారి వేయిస్తాను. ఇట్లా 2 రోజులకి అయిపోగానే మళ్ళీ తినేస్తాం అన్నమాట అందరం బాగా. ఇది ఎంత తిన్నా కానీ కడుపు నిండదు కదా, ఇంకా తింటూనే ఉంటాము. 2 డేస్కి ఒకసారి వేయిస్తాను. ఆ డబ్బా మూత సరిగ్గా పెట్టపోయి ఊరికే అంటే టేస్ట్ ఉండదు. 2 డేస్ కన్నా ఎక్కువ టేస్ట్ ఏమి ఉండదు. అందుకని చిన్నగా కొన్నిగా వేయించుకుంటాను. చూడండి లాస్ట్లో చేశాక ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మొత్తం చేత్తో అయితే బాగా ఒకసారి అయితే కలిపేసి ఒక డబ్బాలు అయితే పోసేసుకుంటాము. ఒక 2 రోజులు అయితే వచ్చేస్తాయి. చూడండి కరకరలాడితే చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ తింటుంటే. ఇంకా పల్లీలు అవి పంటి కింద పప్పులు అవి తగులుతా కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఇంక ఇలా డబ్బాలో అయితే పోసేసి పెట్టేసుకుంటే ఒక 2 డేస్ ఉంటాయి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. లైక్ చేసుకోండి మీకు నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద అదే రోజు ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా సింపుల్గా ఏం లేదు, ఒక ఆనియన్ ఎగ్స్ అయితే వేసుకొని కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకొని అయితే ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ ఒక పక్కన నెయ్యి అయితే ఒక కడాయిలో నెయ్యి అయితే పెట్టుకొని స్వీట్ పొటాటోస్ అయితే ఉన్నాయి ఇంట్లో. ఇంకా అవైతే పెట్టేశాను పక్కన. వెనక అయితే అట్ల కడకి పెట్టుకొని కాల్చుకుంటాం కదా, అలా నిప్పుల మీద కాల్చినట్లు. అయితే ఇక్కడ ఏంటంటే కడాయి అయితే పెట్టేసుకొని నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అదే ఫ్లేవర్ వస్తుంది. కానీ నెయ్యి ఉంటుంది కదా, ఇట్లా కాలినట్లు వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా కూడా ఉడికిపోతాయి. కాలింది కూడా పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక వీడియోతో అయితే కలుస్తాము. ఇదైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను.